ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో ఇన్సిడెంట్ జరిగిందో, సంబాల్కి సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చిందో, ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి ప్రక్రియ మీదన ఇప్పుడు సంబాల్లో జామా మసీద్ సమీపంలో రాబోయే పోస్టుని వక్ఫ్ ల్యాండ్లో నిర్మిస్తున్నట్టు ఓవైసీ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ వాదాన్ని ధృవీకరించడానికి ఉత్తరప్రదేశ్ అధికారులు విచారణ చేపట్టారు. సమర్పించిన పత్రాలు నకిలీవని, ఈ నకిలీ పత్రాలను తయారు చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ అధికారులు చెప్పారు. యోగి ప్రభుత్వం ఇప్పుడు సంబాలోని ప్రతి వక్ఫ్ ఆస్తిని దర్యాప్తు చేయాలని ఆదేశించింది. మరోవైపు చట్టపరమైన పత్రాలను సమర్పించడం విఫలమైతే ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటి. వాస్తవంగా అక్కడ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి? బేసిక్గా గుళ్ళు అవన్నీ ఆక్రమించేసుకుని అక్కడ ఎలాంటి పన్నులు కట్టారంటే, ఆంజనేయ ఏది హనుమాన్ మందిర్, దానికి పన్ను కట్టేవాడు ఎవడయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ముజఫర్రో అహ్మదో ఇట్లాంటి వాళ్ళు. అంటే మేము ఇక్కడ ఆక్రమించుకుని ఉన్నాం, ఆ మందిర ప్రాంతం అంతా మాది కాబట్టి అది వక్ఫ్ కింద. తర్వాత వచ్చినటువంటి ఆయన పేరేంటి, అఖిలేష్ యాదవ్ హయాంలో చేసుకొచ్చినట్టు. ఇప్పుడు అట్లాంటి లెక్కలు తీస్తున్నారు. టోటల్గా అక్కడ హిందువుల ఆలయాలు, హిందువుల స్థలాలన్నింటినీ కబ్జా చేసి జరిగినటువంటి దాని మీద ఇప్పుడు ఒక సంఘర్షణ వాతావరణం కాదు, చట్టబద్ధమైనటువంటి వాతావరణం సాగుతోంది.